ఒకప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల అడవి అంచున ఉన్న పచ్చని గడ్డిబాటలో తిరుగుతూ గడ్డిమేస్తూ ఉండేది. అది చాలా అమాయకంగా ఉండేది. కాని ఆ అడవిలో ఒక మోసపూరితమైన నక్క కూడా ఉండేది. ఆ నక్కకు గొర్రెపిల్లని వేటాడాలని చాలా కోరికగా ఉండేది. ఒకరోజు నక్క గొర్రెపిల్లని చూసి ఇలా చెప్పింది: హాయ్ చిన్న గొర్రెపిల్లా, నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? అడవి చాలా ప్రమాదకరం. నేను నీకు స్నేహితురాలుగా ఉంటాను. నువ్వు నాతో రా, నీకు ఒక అందమైన తోట చూపిస్తాను అని చెప్పింది. గొర్రెపిల్ల కొంచెం అనుమానంతో ఉంది, కాని అమాయకత్వంతో నక్కను నమ్మింది. కాని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గొర్రెపిల్లకి నక్క ముఖంలో తేడా కనిపించింది. అది తక్షణమే అర్థం చేసుకుంది. నక్కకు స్నేహం కాదు, తనను వేటాడాలనే ఉద్దేశముంది అని అర్థమైంది. గొర్రెపిల్ల తెలివిగా ఆలోచించి ఇలా చెప్పింది: అక్కా నక్కా, నాకు నీతో సంతోషంగా తోటకి రావచ్చు, కాని ముందుగా ఒక చిన్న ఆట ఆడదాం. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను ఎక్కడో దాక్కుంటాను. నువ్వు నన్ను వెతికి పట్టుకుంటే నువ్వే గెలిచినట్టు అని చెప్పింది. నక్క ఎలాగో దీనిని తినబోతున్నా కదా అని ఆలోచించి వెంటనే అంగీకరించింది. నక్క కళ్ళు మూసుకుంది. గొర్రెపిల్ల పెద్ద రాయి వెనుకకు పరుగుపెట్టి అక్కడినుంచి బాగా దూరంగా పరుగెత్తి తన గొర్రెల గుంపు దగ్గరికి చేరింది. నక్క కన్ను తెరిచి చూస్తే గొర్రెపిల్ల కనిపించదు. నక్క మోసపోయిందని గ్రహించి బాధగా అక్కడే నిలబడిపోయింది. గొర్రెపిల్ల తన తెలివితో తన ప్రాణాన్ని రక్షించుకుంది. ఈ కథ నీతి: అమాయకంగా ఉన్నవారు కూడా తెలివిగా ఆలోచిస్తే ఏ మోస్కారిని అయినా జయించవచ్చు.